కవిత వ్యాఖ్యలపై స్పందించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవిత ఒప్పుకున్నారు అన్నారు. సెన్సేషన్ కోసమే రేవంత్ రెడ్డి పేరును కవిత చెబుతూ ఉన్నారని ఆరోపించారు. ఎత్తుగడలో భాగంగానే రేవంత్ పేరు చెప్పారు అన్నారు అద్దంకి దయాకర్. మొత్తానికి కాళేశ్వరం కథలో హరీష్ రావు పాత్ర, సంతోష్ రావు పాత్రను ఆమె కన్ఫర్మ్ చేసింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి పేరు ఎత్తడం అనేది రాజకీయం కోసం అనేది క్లియర్. దాంట్లో మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరి పేర్లు చెప్పినందుకైనా రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పడం వల్ల ఈ అంశాన్ని పెనెట్రేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పితే మరొక దానికి పనికిరాదు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మాత్రం కవిత ఒప్పుకున్నట్టే లెక్క. కానీ కేసీఆర్ లేకుండా ఈ కాళేశ్వరం అవినీతి జరిగిందని చెప్పాలని చూడడం మాత్రం పూర్తి స్థాయిలో అది అబద్ధం. అది కేవలం తన తండ్రిని కాపాడుకోవడానికి చేసిన ఒక ఎత్తుగడ ప్రకటన తప్పితే దాంట్లో మనం కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదు.